నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మిల్లెట్స్ గురించి మాట్లాడబోతున్నాం. మిల్లెట్స్ అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇవి చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి ఈ డైట్‌లో. ప్రజలు ఈ మిల్లెట్స్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరియు చాలామంది డాక్టర్లు కూడా మిల్లెట్స్‌ను సలహా ఇస్తున్నారు. కానీ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం మిల్లెట్స్ ఉపయోగకరమా? లేదా హానికరమా? అనేది ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. మిల్లెట్స్‌లో ఎక్కువగా ఫైబర్, మినరల్స్ ఉంటాయి. కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. మనం అలాంటి ఆహారం తింటే అందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటే, ఫైబర్ ఎక్కువగా ఉంటే, మినరల్స్ ఎక్కువగా ఉంటే, దానికి తన స్వంత ప్రయోజనాలు మరియు నష్టాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మిల్లెట్స్ తీసుకుంటే, అతను అధిక బరువు కలిగి ఉంటే, 90 కిలోల బరువు ఉంటే, మిల్లెట్స్ అతనికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అతను బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించడం అంటే అతని శరీరంపై ప్రభావం తగ్గించడం. ఇది లీన్ బాడీ ఉంచుకోవాలనుకునే వారికి మంచిది. కానీ అదే సమయంలో ఒక కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ మిల్లెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తే, ధాన్యాలను వదిలేస్తే, అంటే గోధుమలు తినడం మానేస్తే, బియ్యం తినడం మానేస్తే, అతని శరీరంపై దాని చెడు ప్రభావం కనిపిస్తుంది. దీని వెనుక కారణం ఏమిటంటే, కిడ్నీ చెడిపోతే మనం శరీరంలో చాలా మార్పులు చూస్తాము. అందులో ఒక మార్పు ఏమిటంటే, మనం తినే ఆహారం. శరీరంలో ప్రోటీన్ తయారవుతుంది. అది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. మీరు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే, దాని ఫలితం ఏమిటంటే, ప్రోటీన్ బయటకు వెళ్తుంది. కానీ శరీరంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్స్ నుండి తయారయ్యే ప్రోటీన్ కూడా శరీరంలో తగ్గడం ప్రారంభమవుతుంది. దీని ఫలితం ఏమిటంటే పేషెంట్ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. పేషెంట్ శరీరంలో బలహీనత ప్రారంభమవుతుంది. పేషెంట్ శరీరం లేవడం ప్రారంభించదు. మొదట క్రియేటినిన్ కొంచెం తగ్గుతుంది. అది 5 నుండి 3 వరకు వెళ్తుంది. ఆ తర్వాత అది మళ్ళీ పెరుగుతుంది. కానీ ఇప్పుడు అది 5లో ఆగదు. అది 6, 7, 8 వరకు వెళ్తుంది. ఎందుకు? ఎందుకంటే శరీరంలో బలహీనత చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే మనం పొట్టను మిల్లెట్స్‌తో నింపుతున్నాము. మిల్లెట్స్ చెడు కాదు. కానీ మిల్లెట్స్ ఒక కిడ్నీ ఫంక్షన్ కోసం సరైనవి కావు. మనం ఏమి దృష్టి పెట్టాలి అంటే, మన శరీరంలో శక్తిని నిలుపుకోవాలి. ఎందుకంటే మన కిడ్నీ చెడిపోతే దానికి పని చేయడానికి శక్తిని ఇవ్వాలి. దాన్ని మరింత బలహీనపరచకూడదు. అప్పుడు మీరు మీ శరీరాన్ని చూసి మీ కిడ్నీ బలహీనంగా ఉందా లేదా బలంగా ఉందా అని అంచనా వేయవచ్చు. మీ శరీరం బలహీనంగా ఉంటే మీరు లేవలేకపోతున్నారు. మీ శరీరంలో బలహీనత అనిపిస్తే మూత్రపిండాలు స్వయంగా బలపడలేవు. ఎందుకంటే కిడ్నీ అనేది శరీరంలో అమర్చబడి ఉంటుంది. శరీరానికి లభిస్తున్న శక్తి, అదే శక్తి కిడ్నీకి కూడా లభిస్తుంది. అందువల్ల మనం కిడ్నీకి శక్తి ఇవ్వాలంటే శరీరానికి శక్తి ఇవ్వాలి. బలహీనత శరీరంలోకి రాకూడదు. బలహీనత మేలిస్ తినడం వల్ల వస్తే మేలిస్ తినడం ఆపాలి. ఎందుకంటే బలహీనత పెరుగుతూ పోతే రోగి భవిష్యత్తుపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. నేను మీకు అర్థం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఒక రోగి యొక్క కిడ్నీ చెడిపోతుంది. అది పూర్తిగా చెడిపోతే ఏమవుతుంది? డయాలిసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్. మీ శరీరం చాలా బలహీనంగా ఉంటే, దానిలో శక్తి లేకపోతే డయాలిసిస్ సరిగా జరగదు. ట్రాన్స్‌ప్లాంట్ కూడా జరగదు. అప్పుడు మనం ఏమి చేయాలి? మన శరీరాన్ని చాలా బలంగా ఉంచుకోవాలి. కిడ్నీ పూర్తిగా చెడిపోవచ్చు. కానీ మన శరీరం బలంగా ఉండాలి. ఎందుకంటే దాంతో మనకు ఉన్న ఎంపికలు తెరుచుకుంటాయి. అధికంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు తప్పు ఏమి చేస్తారు అంటే తినే, త్రాగే విషయాలను చాలా కఠినంగా ఉంచుతారు. గుమ్మడికాయ లేదా ఉడికించిన కూరగాయలు తింటూ ఉంటారు మరియు వారి కిడ్నీ బాగుపడుతుందని అనుకుంటారు. కానీ గుమ్మడికాయ మిలిటస్ డైట్ తింటూ తింటూ వారి శరీరం మరింత బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. మరియు శరీరం బలహీనమవ్వడం ప్రారంభమైతే కిడ్నీ కూడా స్వయంగా బలహీనమవ్వడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కారణం నేను మీకు ఇప్పటికే చెప్పాను. మీరు మీ శరీరానికి తినే ఆహారమే కిడ్నీకి కూడా అందుతుంది. కిడ్నీకి ఆహారం సరఫరా అందకపోతే మీ శరీరం బలంగా ఉంటే కిడ్నీ కూడా బలంగా ఉంటుంది. అందువల్ల మనం ఏమి చేయాలి అంటే మన శరీర బరువును సరిగా ఉంచుకోవాలి. దాన్ని పడిపోనివ్వకూడదు. మన శరీరంలో శక్తిని పెంచాలి. దాంతో శరీరం బలంగా ఉంటుంది. దాంతో మన కిడ్నీకి బలం వస్తుంది. కిడ్నీ బాగా పనిచేస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. G.F.R పెరుగుతుంది. ఎంత తగ్గిందో ఇది అప్పుడే జరుగుతుంది. మీరు సరిగ్గా ఆహారం తింటే. ఒకటి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు మిల్లెట్ కంటే కూరగాయలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
ఎందుకంటే మీరు కూరగాయలు తింటున్నారు. మీరు కొంచెం ఎక్కువ తినవచ్చు. కానీ దానితో పాటు ధాన్యాలు తినాలి. ధాన్యాలను ఆపకూడదు. గోధుమలు, బియ్యం ఆపకూడదు. బియ్యం ఆపాల్సిన వారు డయాబెటిక్ ఉన్నవారే. మీకు డయాబెటిస్ లేకపోతే మీరు చపాతీ తినవచ్చు. దీనితో పాటు మీరు గాజర్, బఠానీ, గోబీ, పచ్చి గోబీ, సరకం, పప్పు వంటి అన్ని బీన్స్ తినవచ్చు. సాంబా వంటి ఐటమ్స్ తీసుకోవచ్చు. మిక్స్డ్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. పొడి పరాటాలు, గాజర్, ముల్లంగి, ఉల్లిపాయ, గోబీ, పొడి పరాటాలు తినవచ్చు. ఇంట్లో తయారైన బ్రెడ్ లేదా మంచి బ్రెడ్ అయితే బయట నుంచి తీసుకుని తినవచ్చు. బిస్కెట్లు ఉన్నాయి, మీకు తెలుసు, అందులో చక్కెర తక్కువగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ తక్కువగా ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు. ఇంట్లో బేక్ చేయగలిగితే అంతులేని ఆప్షన్లు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ పేషెంట్ కోసం తినడానికి మీకు తెలుసు ఉండాలి. మీ శరీరానికి ఏది మంచిదో, శరీరానికి మంచిది అనేది మీ కిడ్నీకి ఆటోమేటిక్గా మంచిదవుతుంది. మీ శరీరంలో బలహీనత రానివ్వకండి. మీరు ఎలాంటి డైట్‌ను అనుసరించకూడదు. దానికోసం మీరు ఖరీదు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ పేషెంట్‌లో ఒకసారి బలహీనత వస్తే దాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం అవుతుంది. శరీరంలో వాపు రావడం ప్రారంభమవుతుంది. బీపీ పెరగడం ప్రారంభమవుతుంది. ఫ్లూయిడ్ సేకరణ జరుగుతుంటే చాలా విషయాలు ఒకేసారి జరుగుతాయి. వాటిని డాక్టర్ కూడా నిర్వహించడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారికి నేను ఆశిస్తున్నాను మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మీరు ఎప్పుడైనా ముందుకు వచ్చి అడగవచ్చు. మీకు స్వాగతం. ఇది చెప్పిన తర్వాత నేను మీ అందరినీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను మరియు మీరు తప్పులు చేయకూడదని ఆశిస్తున్నాను. దీనితో ధన్యవాదాలు.